రాజమాత మాటలకు చలించి నిజం చెప్పబోయిన సత్యపాలుణ్ణి హేమచంద్రని అడ్డం పెట్టుకుని పక్కదారి పట్టిస్తుంది సౌదామిని. అమ్మవారి అనుగ్రహంతో వింధ్యావతి గర్భవతి అయిందని శిరోత్కండకి తెలుస్తుంది. కాని ఆ వారసుడి జననం తనను కష్టాల పాలు చేస్తుందని శిరోత్కండని హెచ్చరిస్తుంది ధృతిమాత. ఆ తరువాత మన మణిపుర మహాసామ్రాజ్యానికి వారసుణ్ణివ్వబోతున్న మా కోడలు, కాబోయే రాజమాత చిరంజీవి వింధ్యావతిని, పుట్టబోయే మన భావి సామ్రాట్టుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతున్నాను. పుట్టకూడదు, దానికి బిడ్డ పుట్టకూడదు. మహామంత్రి, ఈ శుభ సందర్భాన్ని మన సామ్రాజ్యానికి పర్వదినాలుగా ప్రకటిస్తున్నాం. వస్త్రదానాలు చేయించండి, అన్నదానాలు చేయించండి, అన్ని ఆలయాల్లో పూజలు జరిపించండి. అలాగే రాజమాత. మణిపుర మహాసామ్రాజ్యానికి మణిపుర మహాసామ్రాజ్యానికి మణిపుర మహాసామ్రాజ్యానికి మణిపుర మహాసామ్రాజ్యానికి. అమ్మా, ఏంటమ్మా ఇది? చెయ్యి. ఒకటి కాదు, రెండు కాదు, 5 సంవత్సరాలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్రయజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ 12 మాసాల్లో ఏ రోజులు భార్యాభర్తలు దూరంగా ఉంటే బిడ్డలు పుట్టరో ఆ రోజులు నా అన్న మహేంద్రుడు, వదిన వింధ్యావతి దూరంగా ఉండే కుట్రలు చేశాను. నా సుఖాన్ని కూడా వదులుకొని కుక్కలాగా కాపలా కాశాను. ఒకవేళ ఆ రోజుల్లో వాళ్ళని విడదీయలేకపోతే చాటుగా నాటు మందులు తెప్పించి దాని చేత మింగించి గర్భం రాకుండా జాగ్రత్తలు పడ్డాను. విషప్రయోగం చేశాను, అగ్ని ప్రమాదం చేయించాను. అవేవీ ఫలించకపోగా ఇప్పుడెలా గర్భం వచ్చింది? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? చెప్పు, చెప్పవే, చెప్పవే సంచుమోహన్ దానా. నాకెలా తెలుస్తుందమ్మా? ఇప్పుడందరూ ఎక్కడున్నారు? పుట్టబోయే వారసుడా? ఎవడే వారసుడు కొత్తగా? ఈ మణిపుర మహాసామ్రాజ్యానికి వారసుడు నా కుమారుడు. నా కుమారుడే మహారాజు కావాలి. మరొకడు రావడానికి వీల్లేదు. వింధ్యావతి ఎక్కడుంది ఇప్పుడు? అమ్మా, అందరూ వింధ్యావతి గారి అంతఃపురంలోనే ఉన్నారమ్మా. పూజలు, దాన ధర్మాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇల్లలకగానే పండగవుతుందా? గర్భం వచ్చినంత మాత్రాన వింధ్యావతి తల్లవుతుందా? కడుపులో పడిన బిడ్డ భూమి మీద పడాలి కదా, పడనివ్వను కదా. వింధ్యావతి కడుపులో బిడ్డని కడుపులోనే చిదిమేస్తాను. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ వింధ్యావతికి బిడ్డలు పుట్టకుండా చేస్తాను.
క్షమించండి. రాచనగరులోకి ఎవరిని ప్రవేశించనివ్వద్దని మా మహామంత్రి గారి ఆజ్ఞ. మేం శత్రువులం కాదు. మీ మహారాజు మహేంద్రుల వారు తండ్రి కాబోతున్నారన్న శుభవార్త తెలిసి శుభాకాంక్షలు అందజేయడానికొచ్చిన ఆత్మీయులు. ఎవరైనా సరే, ఎందుకైనా సరే ప్రవేశం లేదమ్మా. మూర్ఖుడా, వచ్చినది ఎవరనుకుంటున్నావు? రుద్రగిరి మహారాణి, మహాధాత్రి. ఈ కాపలా పెట్టిందే తమరి కోసం. ప్రత్యేకించి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించవద్దని మాకు ఆజ్ఞ. మమ్మల్ని అడ్డగిస్తే పర్యవసానమేమిటో తెలుసా? తెలుసమ్మా, మీరు మా తలను నరికేస్తారు. మిమ్మల్ని లోపలికి అనుమతిస్తే మా మంత్రి గారు మా తలను నరికేస్తారు. ఎలాగైనా మాకు చావు తప్పదు. మీకు భయపడి ప్రాణాలు వదిలేకంటే ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకోవడం ఉత్తమం కదమ్మా. మెచ్చాను సైనికుడా, మెచ్చాను. నీ ప్రభువు పట్ల నీకున్న విశ్వాసానికి, నీ ఉద్యోగ ధర్మం పట్ల నీకున్న భయభక్తులకి మెచ్చాను. అందుకో మా బహుమతి. కృతజ్ఞతలు మహారాణి. ధాత్రి, ఏమిటమ్మా ఇది? వదినమ్మా, మనం కోపగించుకుని వెళ్ళిపోయామనుకునే కంటే అభినందించి వెళ్ళిపోయామంటే మణిపుర రాజప్రసాదంలో మన పట్ల ఉన్న వ్యతిరేకత కొంతమేరకైనా తగ్గుతుంది. అంతేకాదు, నాకు కావాల్సింది ఈ వేడుకలు, ఈ కానుకలు కాదు. మహేంద్రుడికి వారసుడు పుట్టాలి. నా శపథం నెరవేర్చుకోవాలి. అవునా? అవును. అయితే వదినా, మణిపుర మహాసామ్రాజ్యానికి పుట్టబోయే వారసుని రక్షించుకోవడం వారికి ఎంత ముఖ్యమో, నా శపథం నెరవేర్చుకోవడానికి పుట్టబోయే వారసుడి క్షేమం చూసుకోవడం నాకు అంతే ముఖ్యం. అందుకే వారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లని అభినందించాను. సారథి, రథాన్ని వెనక్కి మళ్లించు. అంటే ధాత్రి, श्रीवर्चस्यमायुष्यमारोग्यमाविधात् पवमानं महीयते धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ऋणरोगादिदारिद्र्य पापक्षुतममृत्यवः भयशोकमनस्तापा नश्यन्तु मम सर्वदा धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः. అమ్మ వింధ్యావతి, వీరంతా మన మణిపుర మహాసామ్రాజ్య సామంతరాజుల పట్టపురాణులు. నిన్ను అభినందించి ఆశీర్వదించాలని ప్రత్యేకంగా విచ్చేశారు. Ni
వదినా ఎవరికోసం ఎదురుచూపులు ఆ? మా అన్న మహేంద్రుని కోసమే కదా హా, రాబోయే వారి కోసం ఎదురుచూడ్డమేనా? వచ్చిన వారిని పట్టించుకోవడమేమైనా ఉందా? చాలేవమ్మా, ఇంత ఆలస్యంగానా రావటం? ఆలస్యమైంది, అయినా నా మనసంతా ఇక్కడే ఉంది. కుళ్ళి చచ్చిపోతున్నాను. వదినా, ఎవ్వరూ ఊహించని కానుక తెచ్చాను నీకు. ఏంటమ్మా ఆ కానుక? చూపిస్తాను. చెంచలా, అదిలా ఇవ్వు. ఆ! ఓ! ఏమైందమ్మా? ఈ గాయమేంటి? ఇది వదిన చేసిన గాయం. నేను గాయం చేశానా? అంటే నీకు కానుక తెచ్చాను కదా, ఆ పెట్టె తెరుస్తుంటే ఈ గాయమైంది. ఇది మామూలాడిది కాదు. పాదరక్షల? పాదరక్షలు కాదు, పాడు కక్షలు. సౌదామిని, ఈ శుభకార్యానికి ఎవరైనా పాదరక్షలు కానుకగా తెస్తారా? అమ్మా, త్వరలో మాజీ కాబోయే రాజమాత. అందరూ చేసినట్టు చేస్తే నీ కూతురు సౌదామిని ప్రత్యేకత ఏముంది? అయినా త్వరలో రాజమాత కాబోయే వదినకి లేని అభ్యంతరం నీకెందుకమ్మా? వదినా, మణిపుర మహాసామ్రాజ్య భావి సామ్రాట్టుని మోస్తున్న నీ పాదాలు కందిపోకుండా ముచ్చటపడి పాదరక్షలు తెచ్చాను. వద్దంటే చెప్పు. అయ్యో, అదేంటమ్మా, తెచ్చిన కానుక కన్నా ఇచ్చిన మనసు గొప్పది. మా మంచి వదిన. ఇలా ఇవ్వు. నేనే స్వయంగా తొడుగుతాను. చాలా బాగున్నాయి. మబ్బుల్లో తేలుతున్నట్టు హాయిగా ఉంది. అక్కడ్నుంచి పడేయగలని దీని ఆశ. గౌతమి, కూర్చో వదినా. ఈ హారం తరతరాలుగా సింహదేవరాయ వంశంలో రాజమాత ధరించడం ఆనవాయితీ. మా మహేంద్రుడి పట్టమహిషి కాబోయే రాజమాత వింధ్యావతికి ఇది మా కానుకగా సమర్పిస్తున్నాం. నేనొప్పుకోను, 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 నేనొప్పుకోను. ఇది నాకు చెందాలి. ఈ వంశానికి ఆడపడుచుగా ఇది నా హక్కు. ఏంటి అందరూ అదోలా చూస్తున్నారు? అవును, మా వదిన కాబోయే రాజమాతకి ఈ హారం అలంకరించడం ఆడపడుచుగా నా హక్కు. ఏమి నటిస్తున్నావే?
చూసావా, ఈ హారం నీ మెళ్ళో వేశాక హారానికే అందం వచ్చింది. అన్నయ్య, అదేంటి వదినకి కానుక ఇచ్చేశావు కదా, మళ్ళీ తెచ్చావేంటి? కానుక ఇచ్చేశానా? అవును. ఇదిగో. వింధ్య, నీ కానుకను తీసుకో. తెరిచి చూడు వింధ్యావతి. వింధ్యావతి, నేను రాజకార్యాల మీద ఉంటాను. అందుకే అనుక్షణం ఇది నీ వెంటే నీకు తోడుగా ఉంటూ తీయగా మాట్లాడుతుంది. ఎంత బాగుందో, ముద్దొస్తుంది. మృణాల్ని మణిపురానికి వెళ్ళారా? అవును, వెళ్ళాం. మణిపురం పొలిమేరలోనే రాజ్యంలోకి ప్రవేశించకుండా మిమ్మల్ని అడ్డగించి వెనక్కి పంపారట కదా? అసలు నీకు బుద్ధుందా? మహాధాత్రికి ఆవేశం ఎక్కువ. తను వెళ్దామంటే నువ్వు వారించకుండా తగుదునమ్మాను కూడా వెళ్తావా? రుద్రగిరి మహారాణి మహాధాత్రిని మణిపురంలోకి రానివ్వకుండా కాపలా కాసే కుక్కలు అడ్డుకుంటారా? ఎంత అవమానం, ఎంత అవమానం! అన్నయ్య, నాకు గతంలో జరిగిన అవమానంతో పోల్చుకుంటే ఇది అవమానం కాదు. నా శపథం నెరవేర్చుకునే దిశలో ఇలాంటి చిన్న చిన్న అవమానాల్ని లక్ష్య పెట్టను. అది కాదమ్మా, నిన్ను రాజ్యంలోకి రానివ్వకుండా కాపలా పెట్టారంటే రానివ్వరన్నయ్య. మహేంద్రుడి వివాహం జరిగినప్పటినుంచి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. వనవిహారంలో మహేంద్రుడి మీద హత్యా ప్రయత్నం, యాగశాలలో తాంత్రిక శక్తుల ప్రయోగం, రాజమాతపై విష ప్రయోగం, గర్భవతి అయిన వింధ్యావతి అగ్ని ప్రమాదానికి గురి కావడం. ఇన్ని అరిష్టాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉంటే ఏం చేస్తారు? వాళ్ల వారసుణ్ణి కాపాడుకోవడం కోసం, వాళ్ల వంశాంకురాన్ని రక్షించుకోవడం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంలో తప్పే ఉంది? బాగానే ఉంది మహారాణి. కాని అంతఃపురంలోనే శత్రువులుంటే? అంతఃపురంలోనా? అంతఃపురంలో ఎందుకుంటారు? ఉండరు. ఇక్కడ సంగతి కాదు, అక్కడ సంగతి చెప్తున్నాను. అవునమ్మా, అది నిజమే. గతంలో జరిగిన ప్రతి సన్నివేశంలోనూ సౌదామిని హస్తం ఉందనిపిస్తోంది. సౌదామినియా? సౌదామినికేం అవసరం? సూక్ష్మ బుద్ధితో ఆలోచించు. ఒకవేళ మహేంద్రుడు మరణించినా, మహేంద్రుడి వారసుడు మరణించినా రాజ్యాధికారం ఎవరికొస్తుంది? సౌదామిని కుమారుడికి. అది అసలు రహస్యం. కిటుకంతా అక్కడే ఉంది. అన్ని పరిణామాల కేంద్రం
సౌదామిని. అయినా మహేంద్రుడి సొంత చెల్లెలు అతనికి కీడు తలపెడుతుందా? అన్నయ్య, అందరూ నీలాంటి మంచివాళ్లే ఉండరు. రాజ్యాకాంక్ష ఉన్నవాళ్లు రక్త సంబంధాలు, బంధుత్వాలు లక్ష్యపెట్టరు. రాజ్యాధికారం కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడతారు. ఇది పచ్చి నిజమమ్మా. అది కాదమ్మా. అన్నయ్య, నేను వదినమ్మ మాటలతో ఏకీభవిస్తున్నాను. మణిపురంలో సంఘటనలన్నిటికీ కేంద్ర బిందువు సౌదామినియే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, సౌదామిని కదలికల మీద కన్నేసి ఉంచు. అంటే నా ఉద్దేశం... చర్చ ముగిసింది.